శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనము మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీన రాశి వారికి అక్టోబర్ 29 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీన రాశి వాళ్ళు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764669967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ఆధారంగా ఈరోజు మీరు శత్రులు కూడా అంటే మీ ముందు శత్రులు కూడా తల వచ్చినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రాశి వారు అనుకున్నటువంటి ధైర్యంతో నిండిపోతారు. అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది రేపటి రోజు మీకు పరిష్కారం అవుతుంది. అది కార్యాలయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు అండి, ఏదైనా న్యాయపరమైన వ్యవహారాల్లో కావచ్చు, రేపటి రోజున మీకు అనూహ్యంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు అని చెప్పచ్చండి. ఇక అలాగే ఒక శత్రు అనేటువంటి వారు మీ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రేపటి రోజున మీ ముందు తలవచ్చిన పరిస్థితి అయితే రాబోతుందనమాట. అలాగే ఇది మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారన్నమాట. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారండి. అంత గట్టిగా రేపటి రోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది. ఇక రేపటి రోజున మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వులు కానీ చూస్తే అది మీకు విజయం సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుంది. అలాగే రేపటి రోజున సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత అంటే మీరు ఇప్పుడు వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవటం అయితే కానీ, లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుందన్నమాట. రేపటి రోజు నుండి అయితే మీరు దినఫలితాల ప్రకారం పరిశీలించినట్లయితే సూర్యోదయంతో మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి దినం అండి. అలాగే మీరు గత కష్టాల నుండి కూడా విడిచిపెట్టే కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయం అన్నమాట. రేపటి రోజున మీ మనసు వికసిస్తుంది. కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది. ఆ స్నేహము మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా రేపటి రోజు మీ ముందు కనిపిస్తుంది. ఇక మీరు గమనించకపోయినా కానీ రేపటి రోజున ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదం అందుకుంటారు. అది ఒక పెద్ద అంటే మనిషి రూపంలో కానీ, మాట రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు అంటే వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుంది అనమాట. మీ యొక్క శ్రేయభిలాష తత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితం తీసుకురావడానికి ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక రేపటి రోజున గంగాజలం కానీ, నదీ నీటితో కానీ, లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు మంచి దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవబోతున్నటువంటి ఒక గుడ్ సంకేతం అని కలగబోతుందని అన్నమాట. అలాగే రేపటి రోజున మీకు అదృష్టం ప్రారంభమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అద్భుతమైనటువంటి పనులు మొదలైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి రేపటి రోజు మీకు విముక్తి అయితే లభించబోతుంది. సమస్య అనేది పరిష్కారం దొరకడం కానీ, ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే మీరు ఊహించిన విధంగా ఒక అవకాశం అనేది, ఒక ఆహ్వానం కానీ, లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయి. ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక మంచి సంకేతం కూడా. అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార భాగస్వాములు, ఒప్పందాలు కుదుర్చుకోవడాలు, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి. ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది అనమాట.
అంటే మీరు చేసేటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవ్వడం చూస్తారు. అలాగే రేపటి రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుంది. ఉదాహరణకు వెలుగు, మార్పు పదం అంటారు కదా! అలా మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుందనమాట. ఇక రేపటి రోజున సాయంత్రం నుండి 6-9 లోపు మీ ఇంట్లో కానీ, లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమః శివాయ అని చెప్పేసి జపం చేసుకోండి. శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మహాపరిణామాలు రేపటి రోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైతే మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నిటిలో కూడా రేపటి రోజు మీరు మార్పులు అనేవి చూస్తారనమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజు సాయంత్రంలో కల్లా మీకు కనిపిస్తున్నాయి. అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశివారు పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లల తరపు నుండి ఏదైనా ఒక మంచి శుభవార్తలు రావడం అంటే వారు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ, లేదంటే వారికి ఏదైనా సంబంధించిన ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి చర్చ జరగడం కానీ, అది సక్సెస్ఫుల్గా అవడం కానీ ఇటువంటి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీ మనసులో ఎప్పటి నుండి ఉన్నటువంటి ఒక కోరిక అనేది రేపటి రోజు తీరడం కూడా మీరు గమనిస్తారండి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపవుతాయి. అంతేకాకుండా రేపటి రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కించుకోబోతున్నారు. చాలా రోజుల నుండి మీరు అనుకుంటుండొచ్చు, మేము ఇలా చాలా నుండి ఎంత కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినప్పుడు కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లే అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి రేపటి రోజున ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీకు మంచి లాభాలు రావడం చూస్తారన్నమాట. అంతేకాకుండా గొప్ప యోగం కూడా రేపటి రోజు సాయంత్రానికి మీ దిశలో మారబోతుందండి. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే ఒక రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది ఒక భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిది. ఇక రేపటి రోజు మీరు తెలుపు రంగు దుస్తులను, పసుపు రంగు దుస్తులను ధరించండి. హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే హనుమంతుడి గుడికి వెళ్ళి చక్కగా తమలపాకుతో మాల సమర్పించండి. సింధూరాన్ని దృష్టి పెట్టుకోండి. అలాగే వీలుంటే కనుక పార్వతీ పరమేశ్వరుని యొక్క గుడికి వెళ్ళి చక్కగా స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని రండి. తద్వారా మీకు అన్నకాలం కూడా మేలు జరుగుతుంది. అలాగే మీరు రేపటి రోజున కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని ముందుగా కాకుండా కాకి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కానీ కాకి అందటం వల్ల రేపటి రోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉంటాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుందండి. ఆధ్యాత్మిక పరిణామాలు రేపటి రోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామాల్లో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది నింపుకోగలుగుతారు. అంతేకాకుండా రేపటి రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులు కూడా అనుకూలమైనటువంటి రోజండి. వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్న స్థానాలకు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గణిస్తారు. అలాగే రేపటి రోజున మీకు న్యాయం, ధర్మం, సహధర్మం ఇటువన్నిటి కూడా మీరు సహపరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశాలు చేతి నిండా కూడా రేపటి రోజున మీకు అందిపుచ్చుకుంటారు. కాబట్టి ఏదైనా అవకాశాన్ని జారవించుకోకుండా చేతికి అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని సాధించండి. అలాగే రేపటి రోజున మీరు ఏ రంగంలో అయినా ఎవరికైనా కానీ మీరు నలుగురికి ఆదర్శంగా ఉన్నటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, వారికి ఎంతవరకు సహాయం చేయాలనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది. ఏదైనా కానివ్వండి, అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అనేది మన జీవితంలో మనకి ఎప్పుడైనా కానీ కొంత నిరాశ మిగులుస్తుందండి. కాబట్టి మీరు ఎవరైతే ఎక్కువగా సహాయం చేసి మీరు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులయ్యే తర్వాత ఫ్యూచర్లో మీరే వారి చేత విమర్శపడుతున్నారన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సహించినటువంటి విషయంగా జీవితంలో మారుతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలనేది, ఎలా ఉండాలనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక రేపటి రోజున దాన ధర్మాలు బాగా చేస్తారండి. అలాగే గొప్ప సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల నుండి మీరు అందుకుంటుంటారు. ఇలా రేపటి రోజు దినఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం 6-9 లోపు ఒక హఠాత్ పరిణామంగా జీవితంలో మారబోతుంది. మరి తెలిసిన కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.